హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ నేను అవర్లీ టైం ఫ్రేమ్ పెట్టాను, మార్నింగ్ అవర్లీ టైం ఫ్రేమ్ 1 అవర్ టైం ఫ్రేమ్ మీకు అనాలిసిస్ కూడా నేను ఇచ్చాను. సో అరౌండ్ 9:37కి నేను ఇక్కడ షార్ట్ అనాలిసిస్ మీకు చెప్పాను. సో నిఫ్టీలో 1 అవర్ టైం ఫ్రేమ్ పైన, సో 1 అవర్ టైం ఫ్రేమ్ పైన మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వరకు మార్కెట్ 21,700 21,750 లెవెల్ వరకు మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మనం మెన్షన్ చేసుకున్నాను. సో ఆ లెవెల్స్ వరకు మార్కెట్ అయితే అచీవ్ అయిపోయింది. అండ్ ఇక్కడ కాకపోతే మార్కెట్ అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ దగ్గరికి, లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక పింక్ కలర్ రెక్టాంగిల్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ లెవెల్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ చేసిన లెవెల్ ఇది. సో ఇక్కడ మార్కెట్ అనేది, సో మార్కెట్ ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ దగ్గరకు వచ్చి నిలబడ్డది ఇప్పుడు మార్కెట్. సో దీనిపైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. మార్కెట్ కాకపోతే 21,800 లెవెల్స్ పైన మార్కెట్ ఉండాలి. 21,000 అట్లీస్ట్ 21,830 లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు మీరు ఫర్దర్గా మార్కెట్లో కంటిన్యూ అవ్వచ్చు. ఏదైతే మనకి బులిష్ మూవ్ ఉందో అది మనకు కంటిన్యూ అవ్వచ్చు, సిఈ సైడ్లో కంటిన్యూ అవ్వచ్చు. అండ్ అప్ సైడ్లో ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. 21,900 అండ్ 22,000 లెవెల్ వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది అనుకోండి, కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. అండ్ డౌన్ సైడ్ వచ్చి మార్కెట్ 21,600 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి, ఆర్ఎల్స్ డే లో దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి. అరౌండ్ 21,500 కానీ డే లో దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి. ఒకవేళ సపోర్ట్ ఇక్కడ తీసుకోకుంటే మార్కెట్లో అప్పుడు మీరు ఫర్దర్ ఫాల్ మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం మార్నింగ్ చెప్పినట్టు ఇక్కడ మనకి ఒక బుల్లిష్ ప్రైస్ యాక్షన్ ఉంది, మార్కెట్ అనేది ఒక స్ట్రాంగ్ బుల్లిష్ ప్రైస్ యాక్షన్ ఉంది. సో ఫస్ట్ మార్కెట్లో ఈ లెవెల్ రిజెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ దీని కింద ఏదైతే ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ ఉందనో, ఇవాళ ట్రేడింగ్ సెషన్ కాకుండా ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ ఒక లో ఉంది కదా, దాని కిందికి వెళ్తే అప్పుడు మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు పీఈ సైడ్లో. సో ఇవాళ డే లో బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. దీని కిందనే అంటే 21,500 బిలో కింద మార్కెట్లో డేలో ఉంది, దాని కిందనే మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అప్పటి వరకు ప్లాన్ చేయకండి. అండ్ అప్ సైడ్లో మీరు ప్లాన్ చేయాలనుకోండి మార్కెట్ వ్యూ. సో ఇక్కడ మార్కెట్ ఒక స్ట్రెంగ్త్ అనేది, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది కాకపోతే మార్కెట్లో అంత స్ట్రెంగ్త్ కనిపించట్లేదు. సో ఏదైతే బుల్లిష్ క్యాండిల్ ఉందో అదంత స్ట్రాంగ్లీ మార్కెట్లో అవ్వకుండా చిన్న చిన్న క్యాండిల్స్ అయినాయి. సో మార్కెట్లో స్ట్రెంగ్త్ కనిపించట్లేదు. కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి అగైన్ ఈ లెవెల్స్ దగ్గర అంటే 21,650 కానీ ఆర్ 21,600 లెవెల్ దగ్గర కానీ మార్కెట్ మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, ఈ లెవెల్స్ దగ్గర కూడా మార్కెట్లో ఒకసారి సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ క్వాంటిటీ తక్కువ పెట్టి డే లో స్టాప్ లాస్ పెట్టి మీరు ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్లో సో మళ్ళీ అగైన్ ఏదైతే 21,700 750 లెవెల్స్ని టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఓపెన్ అయితే ఈ లెవెల్స్లో మార్కెట్ సస్టైన్ అవుతుందా చూడండి. సో ఏదైతే మనకి ఈ పింక్ కలర్ బాక్స్ ఉందో ఆ లెవెల్స్ అనేది అప్పుడు సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. ఆ లెవెల్స్ పైన ఉంటే కనుక అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అంటే 21,800 ఆర్ 21,830 పైన మార్కెట్ ఉంటే కనుక అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ టార్గెట్ వచ్చేసి 21,900 అండ్ 22,000 లెవెల్ వరకు మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ లాస్ట్ నేను డైలీ టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను. సో మీరు డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ అనాలిసిస్ కూడా చేద్దాం మనం. సో ఇది మనం అవర్లీ టైం ఫ్రేమ్లో చేస్తున్నాం. సో అదే నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా, బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ మార్నింగ్ అవర్స్లో ఏదైతే మనకి గ్యాప్ అప్ తర్వాత మార్కెట్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసిందో అదొకటి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉంది. దాని తర్వాత మార్కెట్ కొద్దిగా అప్ సైడ్లో వెళ్ళి దాని తర్వాత కంప్లీట్లీ మనం చూసినట్టయితే 1 అవర్లో సైడ్ వేస్ అయింది. అండ్ లాస్ట్లో మనం చూసినట్టయితే అరౌండ్ 3 o'clock టైంలో మనం చూసినాం అనుకోండి, సో ఒక స్పైక్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే అవర్లీ క్యాండిల్లో ఒక పిన్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది, బుల్లిష్ పిన్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనిపిస్తుంది.
కనిపిస్తుంది. సో దీని కిందనే మార్కెట్లో బేరిష్ ప్లాన్ చేయవచ్చు. అరౌండ్ డేలో 45,100 బిలోనే మార్కెట్ వస్తే అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అప్పటి వరకు ప్లాన్ చేయకండి. అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర ఉన్నంతసేపు సైడ్ వేస్ ఉండొచ్చు. అండ్ హై బ్రేక్ అయిందనుకోండి, ఇవాళ డే హై బ్రేక్ అవుతే మార్కెట్ అప్ సైడ్లో కొద్దిగా ర్యాలీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. 45,800 అండ్ 46,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఒక మంచి బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి బుల్లిష్ ప్యాటర్న్ సపోర్ట్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు సిఈ సైడ్లో డే హైస్ పైన. అండ్ ఒకవేళ డే లో బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ మనం పీఈ సైడ్లో కొద్దిగా క్వాంటిటీ యాడ్ చేయొచ్చు. అండ్ దీని కిందికి వెళ్తే అరౌండ్ 44,400 కిందికి వెళ్తే అప్పుడు మీరు క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు బేరిష్ సైడ్లో. ఓకేనా. సో క్లియర్లీ యాజ్ ఆఫ్ నో అయితే బ్రేక్అవుట్ దగ్గరలో ఉంది. అండ్ కాకపోతే ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉంది. ఇది కూడా దీని లెవెల్ పైన మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర సస్టైన్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. సో టార్గెట్స్ వచ్చేసి ఈ పాయింట్ని మార్కెట్లో టార్గెట్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ 46,000 ఆర్ 46,200 వైపు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో మంచి సపోర్ట్స్ వచ్చేసి 45,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీకి యాజ్ ఆఫ్ నో. అండ్ డౌన్ సైడ్లో 44,400 అండ్ దాని కింద మార్కెట్లో 44,500 లెవెల్ కూడా ఒక మంచి సపోర్ట్ లెవెల్స్. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వస్తే 45,800 అండ్ 46,000 అండ్ 46,200 లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీకి. ఓకేనా. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ కూడా మనకి రేపు ఎక్స్పైరీ కాబట్టి సో ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ కూడా మనం చేసుకుందాం ఇక్కడ. సో ఫిన్ నిఫ్టీ పెడతాను చార్ట్ ఇక్కడ. సో ఫిన్ నిఫ్టీ చూసారనుకోండి, సేమ్ అనాలిసిస్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ సేమ్ సైడ్ వేస్లోనే మార్కెట్ ఉండే. అండ్ కాకపోతే మనం లాస్ట్ క్యాండిల్స్ మీరు చూసారనుకోండి, సో లాస్ట్ 1 అవర్ క్యాండిల్ చూసారనుకోండి, ఇది మనకు ఒక పిన్ బార్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో దాని తర్వాత ఒక బులిష్ క్యాండిల్ ఉంది స్లైట్లీ చిన్నగా. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఒక డే హైస్ని మార్కెట్ బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడే మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అంటే అట్లీస్ట్ 20,500 పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే, సస్టైన్ అంటే నథింగ్ బట్ మీరు 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఓపెన్ చేశారనుకోండి, అట్లీస్ట్ ఒక 2 to 3 క్యాండిల్స్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే అది సస్టైన్ అవునట్టు. దాని తర్వాత మీరు అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. 20,500 పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం టార్గెట్స్ వచ్చేసి 20,600 అండ్ 20,700 వైపు మార్కెట్లో ప్లాన్ చేయొచ్చు. అదే డౌన్ సైడ్ మార్కెట్లో వచ్చారనుకోండి, సో ఇవాళ డేలో ఆర్ఎల్స్ ఈ పిన్ బార్ ఒక క్యాండిల్ ఒక లో మార్కెట్ బ్రేక్ చేసింది అనుకోండి, అండ్ డే లో బ్రేక్ చేస్తే అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్లో 20,200 బిలో పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో టార్గెట్స్ వచ్చేసి ఈ లెవెల్స్ వరకు పెట్టుకోవచ్చు. అప్పటి వరకు మీరు డౌన్ సైడ్లో ప్లాన్ చేయకండి. యాజ్ ఆఫ్ నో ఒక బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది డౌన్ సైడ్లో. సో ఈ బుల్లిష్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఒక బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఈ బుల్లిష్ ప్యాటర్న్ అప్ సైడ్లో మార్కెట్స్లో హై బ్రేక్ చేస్తే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి సింపుల్గా. అండ్ డే లో బ్రేక్ అయితే ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. ఓకేనా. 20,200 బిలో పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. 20,500 అబోవ్ అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ వచ్చింది అనుకోండి, సో డే లోస్ దగ్గర, సో ఇక్కడ కూడా మనకి మార్కెట్ ఒక పాజిటివ్ రియాక్షన్ చూసి ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అంటే డే లోస్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంటే ఒకవేళ ఆ లోస్ బ్రేక్ చేస్తేనే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. ఇక్కడ ఈ లెవెల్స్ దగ్గర ప్లాన్ చేసినప్పుడు మన స్టాప్ లాస్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది. సో ఒకవేళ మార్కెట్ 20,200 బిలో వచ్చినప్పుడు మార్కెట్లో స్టాప్ లాస్ హిట్ అయ్యి అండ్ మార్కెట్లో మీరు రివర్స్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు పీఈ సైడ్లో. ఓకేనా. 20,200 బిలో పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ 20,200 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటున్నా సరే సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డే హైస్ బ్రేక్ అయింది అనుకోండి, సో డే హైస్ బ్రేక్ అవుతే సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్లో టార్గెట్ వచ్చేసి 20,600 అండ్ 20,700 వరకు మనం ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో రేపటి ఎక్స్పైరీకి. ఓకేనా. సో ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను. సో ఇక్కడ మనం 1 అవర్ టైం ఫ్రేమ్ మాట్లాడుకున్నాం. సో డైలీ టైం ఫ్రేమ్ మనం చూసుకుంటే క్లియర్ ఐడియా వస్తుంది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కానీ. సో ఇక్కడ నేను నిఫ్టీ పెట్టాను. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ చూసారనుకోండి, సో ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే పాయింట్ చెప్పాను మీకు, సో ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర మార్కెట్ ఉంది. సో ఈ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది, అగైన్ ఈ లెవెల్ దగ్గర రిజెక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు మార్కెట్ చూసినట్టయితే డౌన్ సైడ్లో మార్కెట్ బ్రేక్ చేసిన క్యాండిల్ని మార్కెట్ అనేది ఆక్యుపై చేసేసింది. బయర్స్ అనే వాళ్ళు కంప్లీట్లీ ఆక్యుపై చేశారు. సో ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో కూడా. సో ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి, మార్కెట్ మళ్ళీ ఒకసారి హైస్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది.
22,000 లెవెల్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్ టైమ్ హైస్ ఏదైతే మనకి రెసిస్టెన్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ వరకు మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చిందనుకోండి, మళ్ళీ డౌన్ సైడ్లో ఈ లెవెల్స్ మార్కెట్ సపోర్ట్ తీసుకొని సైడ్ వేస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ 21,500 అండ్ ఇవాళ డే లో కిందనే మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అదర్వైజ్ అప్పటి వరకు మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయకండి. ఓన్లీ మీ వ్యూ వచ్చేసి డిప్ ఆన్ బై మాత్రమే ఉంచండి. బికాస్ ఈ ఏదైతే 3 క్యాండిల్స్ మనం ఒక లాస్ట్ 3 క్యాండిల్స్ చూసామనుకోండి, సో ఈ లాస్ట్ 3 క్యాండిల్స్ చాలా స్ట్రాంగ్ పాజిటివ్ వ్యూని చూపిస్తున్నాయి కాబట్టి డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. ఓకేనా, సో ఇది మనకి నిఫ్టీ క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, సో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా మనకి వీక్గా కనిపిస్తుంది. కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్గా కనిపిస్తుంది. అండ్ మనం చూసినట్టయితే ఇంకా స్టిల్ అప్ సైడ్లో రెసిస్టెన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్ రెసిస్టెన్స్, సో ఈ లెవెల్ రెసిస్టెన్స్ అండ్ ఈవెన్ ఏదైతే మనకి బేరిష్ క్యాండిల్ ఉందో అది కంప్లీట్లీ మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని అట్లీస్ట్ 50% కూడా మార్కెట్ అనేది బ్రేక్ చేయలేదు. సో అట్లీస్ట్ మార్కెట్ అనేది ఈ 50% పైన మార్కెట్ ఉంటేనే పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ అనేది అప్ సైడ్ షార్ట్ కవరింగ్ అవుతుంది అని చెప్పి బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసినా సరే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీలో సేఫ్గా ప్లే చేయాలంటే అట్లీస్ట్ మార్కెట్ ఏదైతే ఇవాళ డే హై ఉందో దానిపైన మార్కెట్ సస్టైన్ అవుతేనే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ ఈ లెవెల్స్ని మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. అండ్ డౌన్ సైడ్లో మన వ్యూ వచ్చేసి ఎప్పుడైతే 45,100 లెవెల్ బ్రేక్ అవుతుందో అప్పుడు మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అప్పుడు ఈ లోస్ని మనం టార్గెట్ చేయవచ్చు. అంటే 44,400 లెవెల్ని మనం టార్గెట్ చేయవచ్చు. దాని కిందికి వెళ్తే ఇంకా క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాజ్ ఆఫ్ నో చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ ఇంకా స్టిల్ వీక్నెస్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉంది. ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డే లో కింద మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అంటే డే లో కింద ఎందుకు అంటే ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఇవాళ డే ప్రైస్ యాక్షన్ ఉందో అది రిజెక్ట్ అయిపోతుంది. అండ్ మార్కెట్ అనేది సెల్లర్స్ ఆక్యుపై చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అక్కడ నుంచి మార్కెట్ ఇంకా ఫర్దర్గా ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. సో ఇవాళ డేలో ఇంపార్టెంట్, ఆ డేలో కిందనే పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో క్లియర్ అండి. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూపిస్తాను డైలీ టైం ఫ్రేమ్. సో ఫిన్ నిఫ్టీ ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీ చూసుకున్నట్టయితే సేమ్ సినారియో ఏదైతే బ్యాంక్ నిఫ్టీ ఉందో ఫిన్ నిఫ్టీ కూడా మనకి సేమ్ సినారియో. అండ్ ఇక్కడ మార్కెట్ ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో ఇక్కడ మనకు ఒక 50% రేంజ్ దగ్గర మార్కెట్ వచ్చి నిలబడ్డది. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఫస్ట్ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి 20,200 లెవెల్ దగ్గర. సో ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోకుంటే అప్పుడు ఫర్దర్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ 20,200 సపోర్ట్ లెవెల్ కూడా మీరు నోట్ చేసుకోండి. సో ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంటే సిఈ సైడ్లో చేయొచ్చు. అండ్ ఈ సపోర్ట్ తీసుకోకుంటే అప్పుడు మనం రివర్స్ ట్రేడ్ పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు క్వాంటిటీ యాడ్ చేసి. ఓకేనా, ఇది మనకి ఫిన్ నిఫ్టీ. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ క్లియర్లీ డైలీ అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెట్టుకుంటాను. నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి 21,800 లెవెల్ స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ 21,800 అండ్ 21,900 స్టిల్ ఇంకా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ 21,700లో మంచి సపోర్ట్ కనిపిస్తుంది. 62,000 అండ్ 50,900 సపోర్ట్ యాడ్ అయింది. అండ్ 21,600 మంచి సపోర్ట్ యాడ్ అయింది. 68,000 76,000. సో ఇక్కడ మనకి డౌన్ సైడ్లో చూసినట్టయితే 21,500 21,600 మంచి సపోర్ట్ కనిపిస్తున్నాయి. ఈవెన్ మనకు 21,700 లెవెల్ దగ్గర కూడా మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. బట్ అలా అని కాదు, ఇక్కడ మనకు 21,800 కూడా రెసిస్టెన్స్ అయితే ఉంది. సో ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. సో 21,800 పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, సో అప్పుడు మార్కెట్ 21,900 అండ్ 22,000 లెవెల్ వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో నిఫ్టీ అయితే టెక్నికల్లీ పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ ఆప్షన్ చైన్ డేటా వైస్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ రేపు ఓఐ డేటా కూడా చేంజ్ అవ్వచ్చు. నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మార్కెట్లో 45,400 లెవెల్ 45,500 లెవెల్ చూస్తే ఇక్కడ 1,07,000 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ 1,71,000
కనిపిస్తుంది, చాలా స్ట్రాంగ్ కాల్ రేటింగ్ కనిపిస్తుంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది అండ్ 45,700 కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో 45,400 లెవెల్ దగ్గర మనకి 62,000 ఇక్కడ సపోర్ట్ కనిపిస్తుంది, 45,400 లెవెల్ దగ్గర, దాని తర్వాత 45,000 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే సపోర్ట్ కొద్దిగా తక్కువ కనిపిస్తుంది అండ్ రెసిస్టెన్స్ చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది యాజ్ పర్ డేటా అయితే. సో రేపు చూద్దాం, రేపు మార్కెట్లో ఒకవేళ మార్కెట్ అనేది 45,500 పైన ఉందనుకోండి అండ్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ 45,000 లెవెల్ని కూడా టెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా అండ్ టెక్నికల్ అనాలిసిస్. గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ కోసం నేను మన టెలిగ్రామ్ ఛానల్ పైన షేర్ చేశాను. సో ఇక్కడ నేను చూసుకున్నట్టయితే అండ్ యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి స్లైట్లీ నెగిటివ్లో ఉన్నాయి అండ్ అమెరికన్ మార్కెట్స్ అయితే మనకి ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో ఇక్కడ చూసినట్టయితే స్లైట్లీ నెగిటివ్గా కనిపిస్తుంది అండ్ డౌ జోన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 60 పాయింట్స్ అయితే అలా పాజిటివ్ కనిపిస్తుంది. సో ఇంకా కూడా మార్కెట్ ఓపెన్ కాలే కాబట్టి యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ షేర్ చేస్తాను నేను. అండ్ ఏషియన్ మార్కెట్స్ వచ్చి పాజిటివ్లో ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ వచ్చేసి 275 పాయింట్స్ పాజిటివ్లో ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయి అండ్ మంచి రిజల్ట్స్ వచ్చాయి. 22% అయితే ఇంక్రీజ్ కనిపిస్తుంది నెట్ ప్రాఫిట్స్లో. సో బజాజ్ ఫైనాన్స్ సో ఫిన్ నిఫ్టీలో మేజర్ వెయిటేజ్ ఉన్న స్టాక్ కాబట్టి సో ఇక్కడ మనకి రేపు దీని ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది, పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను. సో బజాజ్ ఫైనాన్స్ అయితే మంచి రిజల్ట్స్ వచ్చాయి, ఇది మనకి నిఫ్టీ ఫైనాన్స్కి సపోర్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఓకేనా. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.